జై శ్రీకాంత్. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే అద్భుతం. క్యారెక్టర్లెస్, తన్నుకోవడం, గుద్దుకోవడం, ఈ అల్ల అద్భుతమయ్యా. ఒక్కొక్కరి గురించి కొంచెం మాట్లాడిన తర్వాత ఎపిసోడ్ వైడ్గా మాట్లాడతా. ప్రేరణ ఏంది, ఆ తన్నుడేంది, ఆ క్యారెక్టర్లెస్ అనుడేంది అయ్యా, నాకు అర్థం కాదు. నోటికి ఎంత వస్తే అంత. పృథ్వీ అయితే మరీ ఘోరం. నువ్వు ఆడదాను అనడు, జ్యూస్ దాగి ఆడవి వండకపో అనుడు. బాబా నాగమణి కంటే ఈరోజు నాకు చాలా బాగా నచ్చుడా. అంత కష్టపడి ఆడిండు. బక్కపానమైన ఒక దిక్కు నెట్టేస్తారు, ఒక దిక్కు అసలు బ్రీత్ చేయడం అందరూ కూడా ఇట్లా పడేస్తారు. ఆ వెకిలి నవ్వులేంది విష్ణుప్రియ. కానీ విష్ణుప్రియ గిడంగా ఒక కోపం వచ్చింది. విష్ణుప్రియ మీద గిడంగా, సీత మీద కోపం వచ్చింది. ప్రేరణ తన్నుడేందమ్మా, కొట్టుడేందమ్మా. అబ్బాయి వరస్ట్ ప్లేయర్ ఈ సీజన్లో. వరస్ట్ ప్లేయర్ అబ్బాయి అండ్ పృథ్వీ, ప్రేరణ వరస్ట్కే వరస్ట్. అరే అది ప్రొటెక్ట్ చేసుకోండిరా అంటే బుట్టెన్గా కూర్చుంటా. ఆరోగ్యం నాకు అర్థం కాదు. బుట్టెన్గా కూర్చుంటాడు నాకు అర్థం కాదు. ఎవరన్నా ఎత్తుకుని వస్తుంటే అది కరెక్ట్ కదా. వాళ్ళని దుబ్బడమో, చేతులు అడ్డం పెట్టడో, లేదో కవర్ చేయడంటే మొత్తం పడుకోవద్దని చెప్పిండు నబీల్. అంటే రూల్ బుక్లో ఉన్నట్టు చెప్పిండు. కూర్చొని కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు చూస్తాయి, జనాలు చూస్తారు. ఆడనికే రాకనా, లేకపోతే మరి వాళ్ళతో మీకు సరితూగట్లేదనా నాకు అర్థం కాలేదు. అబ్బాయి నవీన్ అయితే చీఫ్గా ఫెయిల్ అయిపోయిండు. చెప్తున్నదా పక్కకు తీసేసారు. లైవ్లో ఆల్రెడీ చీఫ్గా తీసేసారు. అబ్బాయిని తీసేయడమే చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్. ఆహా, విష్ణుప్రియ ఉందమ్మా, నోటికి మొక్కాల. మామూలు ట్రిగ్గర్ చేయలే. ప్రేరణను అయితే ఇట్లా చేయి మడిచేస్తుంది. ఎప్పుడు దొరికితే ఎప్పుడు కొడదామా అన్నట్టే ఉంది విష్ణుప్రియ అయితే. బా ఆనిముత్యాలు నాన్న. ఒక్కొక్కరు సోనియా ముంగలు దొబ్బుతుంది, వెనకకి జరుగుతుంది, వెనకకెళ్ళి మెల్లగా బత్తలు ఎక్కిస్తుంది. అసలు ఒక్క మాట అంట, నిఖిల్ని మ్యానిపులేట్ చేసింది ఎవరు? సోనియానా అభయ? స్టార్టింగ్ నుంచి కూడా మ్యానిపులేట్ చేసి సంకలు ఇరికించుకుంది ఎవరు? బయాజుడు అని ఒక నొల్లి. ఇంకెవరైనా ఉన్నారా? యష్మి ఓకే, తనంతవరకు తను బాగానే ఆడింది. ఒక్కొక్క ప్లేయర్ని గురించి ఆదిత్యం ఏంది, వద్దు పృథ్వీ వద్దు అంటాడు. ప్రతిదానికి వద్దనడం ఏంది? అది ఆడేదే ఫిజికల్ గేమ్, వద్దు అంటాడు. లాస్ట్కు యు ఆర్ వారియర్స్ అని ఏడ్చిండు. నబీల్ అయితే సంచాలకుగా ఇరిటేట్ ఫీల్ అయ్యిండు. ఏం మనుషులరా, ఎవర్రా మీరంతా, ఏడికెళ్ళి వచ్చిర్రా, ఏం కొట్లాడరా, ఏం మాట్లాడుతుర్రు? పృథ్వీ గురించి నాగమణి కంటే దౌడవల కొట్టిండు. ఎట్లా పడితే విష్ణు అయితే కాలుతో దంతుంది బుట్టిని. ఏంది మరి అంత వాళ్ళగా, ఇంకా నేను ఏమనలేను. అంత ఇరిటేషన్ వచ్చేసింది నాకైతే. సరే, ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇదే ప్రభావతి 2.0 టాస్క్ నిన్న గిడంగా జరిగిన తర్వాత, నబీల్ని ఎలిమినేట్ చేసిన తర్వాత నుంచి మాట్లాడుకుందామా. దేవుళ్ళు అసలు నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యం. టాపిక్ వైజ్గా మాట్లాడతా, ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడితే వీడియో ఇంత పెద్ద అవుతుంది. కాబట్టి జర కామ్ డౌన్ మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టురా. 2000 సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోలు ఇడంగా ఇట్లా బూస్ట్తో చేస్తా. ఈ రివ్యూ చూస్తూ మాట్లాడుకుందాం. సో నబీల్ సంచాలకుగా చెప్తున్నమాట, గుడ్లు మీద కనిపించేటట్టు పెట్టుకోవాలి. సౌండ్ వచ్చేంత వరకు ఆ బయట ఉన్న గడ్డి తీసి చూసినా ఆ లైన్ దాటొద్దు. ఎగ్స్ ఉంటుంది చూసినా ఆ లైన్లో ఉంటే కౌంట్ ఇయ్యా అంటే ఒక 3 గుడ్లు అన్కౌంట్ చేసేసిండు. సంచాలక చాలా స్ట్రిక్ట్ రూల్స్ చెప్పింది. సోనియా గుడ్లు దాచొద్దు అంటే ఎట్లా దాచొద్దు, కనిపించట్లేదా ఆడ రూల్ బుక్లో మీద పడుకోదని ఉందా, దాచొద్దు అన్నారు అంతే అని ఉల్టా మాట్లాడుతుంది. కనబడితే చాలా ఒకసారి క్లారిటీ చదువు, క్లారిటీ తెలుసుకో, ఉత్తనే మాట్లాడక్కడ అంటది. నువ్వు ఉర్లకు అరిచినట్టు అనిపిస్తుంది నాకు, నువ్వు ఎక్కువ అరే కిర్రాక్ అనిపించింది నాకైతే. నవ్వింది. బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కువ మాట్లాడకంట డైరెక్ట్. బాగా అనిపించింది నాకు. సోనియాకి ఎంతో కొంత నోరు మొప్పిస్తుంది అంటే నబీల్ నోట్లో నోరు పెట్టట్లే. సీరియస్గా భయపడుతుంది ఎంతో కొంత సోనియా. మిగతా వాళ్ళ దాంట్లో ఎవరితో భయపడట్లేదు, లేకపోతే నిఖిల్ ఎవరినో పంపిస్తుంది, కానీ నబీల్ దగ్గరికి పోవాలంటే జర భయపడుతుంది సోనియా ఎస్పెషల్లీ, నాకు అనిపించింది. ఇక బిగ్ బాస్ ఎగ్స్ అని స్టోర్ రూమ్లో పెట్టేసేయమన్నాడు. టాస్క్ స్టార్ట్ అయిందా అంటే పాత కౌంట్ చేసింది కానీ నిన్న కౌంట్ చేసిన బిల్ని తక్కువ నేను బయటికి పంపించేసారు. మిగిలిన రిమైనింగ్ గుడ్లు స్టోర్ రూమ్లో పెట్టమన్నాడు. టాస్క్ స్టార్ట్ చేసిరు. ఎగ్స్ కొన్ని పైన నుంచి పడేసారు, కొన్ని కింద నుంచి పడేసారు. సో అర్థం కాని విషయం ఏంటంటే అబ్బాయి ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయకుండా, నాకు అర్థం కాదు ఏంటంటే ఈమె ఎవరు సోనియా వచ్చి ఎగ్స్ తీసుకొని పోతుంది. ప్రేరణ చూసి తీసుకుంది 1 కాదు 4 తీసుకుంది, ఇది కరెక్ట్ కాదని అంటే ప్రొటెక్ట్ చేయకుండా ఏం చేస్తుండే నాకు అర్థం కాదు. అక్కడ కూర్చుండు మంచిగా, వెనక ఏం కూర్చున్నాడో ఏమో నాకు అర్థం కాలేదు. యష్మి బట్టలు ముట్టుకొని వాళ్ళ దాంట్లో ఆ బట్టల్లో పెట్టుకొని వాళ్ళ దాంట్లో కూర్చుంది. యష్మి కూడా తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో పెట్టింది. నిఖిల్ కూడా తీసుకున్నాడు. నిఖిల్ కూడా మస్తు అగ్రెషన్ అయ్యాడు.
ప్రేరణ ఇట్లా దుబ్బేసి నేను ఏడనెట్టినామా అంటాడు. ఆపైనా విన్నారా నువ్వు ఎక్కువ అగ్రెసివ్ కాకరా, అమ్మాయిల్ని ముట్టకు తొయ్యకు అని అంటే నేను ఎడే అయినామా అంటాడు. లాస్ట్కి చాలా అగ్రెసివ్ అయ్యాడు నిఖిల్ కూడా. తీసుకుంటే తీసుకుంటాం బరాబర్, మాయ ముట్టొద్దు అంటాడు. ఫస్ట్ ముట్టిందే సోనియా. ఈడ మెయిన్ చిచ్చు రాడకే ఒకటే ఒక అగరబత్తి, సోనియా అగరబత్తి. సీరియస్గా సోనియానే మెయిన్ స్టార్ట్ చేసింది తీసుకోవడం. కథం సీత తీసుకున్నప్పుడు, సోనియా తీసుకున్నప్పుడు స్టార్ట్ అయింది ఆ యుద్ధం, భీకర యుద్ధం. సీత తీసుకున్నాక ఇంకా భీకర యుద్ధం సృష్టించింది. ఇది బిగ్ బాస్ హౌజేనా, ఇది బిగ్ బాస్ హౌజేనా అనిపించింది ఒక్కనొక సిచ్యువేషన్లో. ఏంద్రా ఇది, పంచాయతీలేంది, కొట్లాట్లేంది, తన్నుడేంది, బాబా బాబా బాబా. యష్మి వర్సెస్ కాదు, ఎలా తీసుకుంటావో తీసుకో అన్నావు కదా, తీసుకుంటా యష్మి, తీసుకొని చూపిస్తా అంటాడు. మా సంచాలక్ని మధ్యలో చూడు సంచాలక్ అని నబిల్, మీరు మీ గుడ్లు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా దగ్గరికి రావద్దు, ఒక్కొక్కటి 10 చెప్తే నేను ఏమి వినిపించుకోవాలని నబిల్ అంటాడు. ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ, ఆయన చెప్పింది ఏదో డిస్కషన్లో గుడ్ల దగ్గర వచ్చి అంటే మన వెనుకకు వచ్చి నిలబడంటాడు. ఎవరు సారీ ఆ టాపిక్ తర్వాత ఏదో డిస్కషన్ జరుగుతుంది, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. ఆయన చెప్పొచ్చింది చూడు, మాట్లాడొచ్చింది ఇప్పుడు అని ప్రేరణ అనగానే నిఖిల్ ఎప్పుడు ఒకసారి కంట్రోల్ చేసుకోండి, బట్ ఆదిత్య నిఖిల్ వద్దు ప్లీజ్. ఇక్కడ ప్రేరణ వర్సెస్ ఈమె ఎవరు విష్ణుప్రియ, ఇద్దరికి లొల్లి అవుతుంటుంది. నువ్వెంత కాడికి లొల్లి అవుతుంటుంది ఆ గుడ్లు ప్రొటెక్ట్ చేసే దగ్గర. మీకు శాత ఆడుతారు అంటారు, మాటలు మామూలు మాటలు కాదు. సో అది సారీ ఆదిత్య అంటాడు అనమాట, వద్దు నిఖిల్ వద్దు ప్లీజ్ వద్దు నిఖిల్ వద్దు, ఫిజికల్ వద్దు. యష్మి అయితే ఒక చేత పృథ్వీని ఆపింది ఎవరైనా ఫిజికల్గా అంటే ఒక యష్మి ఒకటి చాలా బాగా ఆడింది. నాకైతే ఈరోజు ఎంతో కొంత బెటర్ అనిపించింది. వద్దు నిఖిల్, ఎక్కువ కోపం వద్దు, నువ్వు చాలా మెచ్యూర్డ్ నిఖిల్, వద్దు నిఖిల్ అంటాడు. అమ్మ అనుకున్నా. యష్మి అండ్ అభయ్ ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళకున్న మ్యాన్ పవర్ని ఎలా యూజ్ చేస్తున్నారు చూడన్నా మొత్తం. అంటే వాళ్ళు ఏకదాటికి వస్తున్నారు, ఒక్కరు కాదు. నిఖిల్ ఒక దిక్కు, పృథ్వీ ఒక దిక్కు. ఎక్కువ మాట్లాడితే సోనియా వరకు తోస్తుంది వెనకకెళ్ళి. నైనిక చాలా రేరు, విష్ణుప్రియ వరకు తోస్తుంది. గల్లి గ్యాంగులు ఉంటే విషయమా, నీ మీద నేను, నా మీద నువ్వు, అట్లా కొట్లాడారయ్యా అమ్మ. ఇక అభయ్ అండ్ యష్మికి చెప్తాను అనమాట. ఏమని చెప్తుండే, అందుకే నేను గివప్ ఇచ్చేసాను, వాళ్ళు వరస్ట్గా ఆడుతున్నారు. వాళ్ళు గివప్ ఇచ్చేది ఆ గేమ్లో నాకు అర్థం కాదు. మీడియా ఫిజికల్గా అండి వాళ్ళు ఎక్కడగా చెల్లాచెరు చేసి మీడియా చేసేది ఉండే, వరస్ట్గా ఆడుతున్నారు. నాకు అంటారు, నాకు అట్లా ఆడడం ఇష్టం లేదని చెప్తాడు. నిన్నే నీతి మాటలు ఏం చెప్పారు, ఫిజికల్ అవ్వద్దు అన్నారు, అండ్ ఇన్హ్యూమర్ అన్నారు, వరస్ట్ అన్నారు, ఇంకేదో అన్నారు. ఆ బెలూన్ టాస్క్లో అయింది కదా. ఈరోజు శుద్ధ పూసలకి ఏం మాట్లాడుతారు, ఎంతైనా గాడు లొకేషన్ ఏమైంది, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, నా దగ్గరికి రాకపోతే నేను నీ దగ్గరికి రాను అంటున్నాడు. దానికి సోనియా అట్లా చెప్పగా ఇక్కడ అబ్బాయి చెప్తున్నాను, అసలు నిఖిల్ గాడు ఏమన్నాడంటే, ఎవరు బుట్టల దగ్గరకు ఒకరు వద్దు మామ అని మాట్లాడుకుంటే అట్లా ఎందుకు చెప్తారా అంటారు సోనియానే మెయిన్ కాలికదారి, మెయిన్ అజెండా, మెయిన్ అన్నీ సోనియానే, మ్యాక్స్ సోనియానే పెట్టిన పుల్లలని సోనియానే పెట్టింది. అవే నిఖిల్ ఇద్దరు మాట్లాడు, అరే ఎవడు ఎంత రాంగ్ ఆడినా, ఏం మాట్లాడినా ఓ ఫ్రెండ్గా మాట చెప్తా, అమ్మాయిలు ఎంత ఇరిటేట్ చేసినా, అసలు ఏమన్నా కానీ నువ్వేం చేయకరా, నువ్వు వాళ్ళని ఏమనకరా అంటే, లేదు నేను ఏం చేయట్లేమా, ఏం చేయట్లేదు. అప్పటికి ప్రేరణ దొబ్బేస్తాడు, 2 చేతులు పట్టుకుని ఇలా దొబ్బేస్తాడు. నేను ఏమనట్లే అసలు అమ్మాయిల దగ్గరికి పోవట్లేను అంటాడు. ఓకే చేయవేయలేదురా, నేను అసలు ఎవరి మీద చేయవేయలేదని చెప్తాడు. సోనియా అంటది, వీడొకడు నైనికతోనంటది, వీడొకడు ఎవరు ఏది చెప్తే అది వింటాడు, నువ్వు చెప్పినా వింటాడమ్మా, నీ చేతిలోనే ఫస్ట్ ఆట బొమ్మ, ఎవడు చెప్పినా ఏదో వింటాడు, మ్యానిపులేట్ చేయడానికి ఏదో ముచ్చట చెప్తూనే ఉంటారు నిఖిల్కి ఎవరో ఒకరు. అంటే అందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి, ఇది సోనియా మైండ్. నేను చెప్పినట్టే వినాలి, వాడు వేరే వాళ్ళ దగ్గరికి పోయి సజెషన్ తీసుకోదు, వాడు మారిపోతే మళ్ళీ నేను ఆగమవుతా అన్నట్టే మాట్లాడతాను సోనియా. ప్రేరణ అండ్ పృథ్వీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ మా వాళ్ళు లేరు, నాకు నమ్మకం ఏంటంటే నమ్మకం మీద ఆడుతున్నాం, మేము తీసుకొని మీరు మావి తీసుకోరు, మేము తీసుకోమని నమ్మకం. కానీ సోనియా వచ్చి ఎత్తుకపోవడం స్టార్ట్ చేసింది, అక్కడ మొదలైంది అలుల్లి అని చెప్పేసి పృథ్వీకి అర్థమయ్యేట చెప్తారు. పృథ్వీకి అప్పటికి అర్థం కాదు, మాయ గుంజుకురా అట్లా గుంజుకుంటారా భయానికి కొట్లాడుకోసాడు అంతే. మనకి ఏం క్లారిటీ ఉండదు, మైండ్గా బ్లైండ్గా పడిపోవడమే అంతే. ఏ క్లాన్ దగ్గర ఎన్ని గుడ్లున్నాయో బిగ్ బాస్కి చెప్పండి అని చెప్తాడు. సో శక్తి క్లైన్ వచ్చేసి 66, కాంతారా క్లైన్ వచ్చేసి 30, ఎందుకంటే ఒకరు లాక్కరు కాబట్టి. నబిల్ సీతతో అంటాడు,
సోనియా టోన్ నాకు నచ్చలేదబ్బా, చాలా రూడ్గా మాట్లాడతారు, చాలా ఇరిటేటింగ్ వాయిస్ ఆమెది. నాకు అట్లా మాట్లాడితే నచ్చదు. ఇక్కడేమో ఆమె డానా లేకపోతే బిగ్ బాసా నాకు అర్థం కాదు. అంత రుబాబుగా చెప్తుంది ఏమని అంటే రూడ్గా మాట్లాడుతుంది, నాకు అది నచ్చలేదు అంటాడు. ఏమన్నా అంటే అట్లా కాదు ఇట్లా కాదు, నీకు ఎట్లా తెలుసు, నీకు తెలుసా అన్నట్టు. నువ్వు ఎలా మంచిగా మాట్లాడుతావు, నేను కూడా మంచిగా మాట్లాడతా, అంత కాదు అంటే అండి అని మాట్లాడతా, అండి అని కూడా చెప్తా. కానీ ఆమె మాట్లాడడం నాకు నచ్చట్లేదు. సోనియా అంటే నబిల్కి నచ్చట్లేదు. ఈసారి నామినేషన్లో సోనియాకి దడే. మీరు గుడ్ల సంఖ్య పెంచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ మూవ్ ప్లాట్ఫామ్. చెర్రాలు అనుకోండి, లేదా బాల్స్ ఇచ్చారు, అందులో మైనస్ ఇచ్చారు, ప్లస్ ఇచ్చారు, మొత్తం 5 ఇచ్చారు. 5లో 9కి ఒక 2 ఫస్ట్నే ఇట్లా బ్యాలెన్స్ ఒకటి 2 కిందికి పడేస్తుంది, 3ని సెట్ చేస్తే వాళ్ళకి 60 వస్తాయి. అండ్ అభయ్ క్లైన్ వచ్చేసి అభయ్ ఆడతాడు, 90 వస్తాయి. సంచాలక్ పృథ్వీ అయిపోయింది, బిగ్ బాస్ టాస్క్ అయిపోయింది, వీళ్ళకి 60 వాళ్ళకి 90 అని చెప్పేస్తాడు. విష్ణు అంటారు ఇందాక నన్ను నబిల్ ఇక టాస్క్ అయిపోయింది కాబట్టి ఇక చెప్తుంది అనమాట, తెల్లారక ముందు చెప్తుంది. అంత టాస్క్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనుకుంటుందేమో. ఇందాక నన్ను నబిల్ టచ్ చేశాడేమో అనుకొని నేను నబిల్ టచ్ చేశాడని అనుకున్నా. సో అతను నన్ను ఏం టచ్ చేయలేదు. సో అతను నబిల్ ఈజ్ అ వెరీ గుడ్ బాయ్ అని చెప్తుంది. భయపడే అలా అనుకున్నా అంటది. అతను వచ్చేసరికి భయపడి టచ్ చేసిందేమో అనుకున్నా అంటది. నబిల్ యు ఆర్ గుడ్ బాయ్ అంటది. సారీ చెప్పింది అందరు ముంగల. సారీ చెప్తే ఏమిందని అనిపించింది నాకు. సో అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మనం ఒకరు తీసుకోవద్దు, అండర్స్టాండింగ్ మీద ఉందాం, ఎవరేం తీసుకుంటారో తెలియదు అంటే నైట్ మొత్తం దొంగతనం చేయకుండా ఒకరొకరు అండర్స్టాండింగ్ ఉందాం రా. సో ఆ అండర్స్టాండింగ్ మీద నడుదామని మన అభయ్ చెప్తాడు. చెప్తే నిఖిల్ సరే అన్నట్టు మాట్లాడతాడు. ఓన్లీ ఎక్స్ విషయంలోనే. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే రెడ్ ఎగ్ పడుతుంది. రెడ్ ఎగ్ పడ్డప్పుడు వాళ్ళు పట్టించుకోరు. బట్ రెడ్ ఎగ్ మాత్రం తనకు పవర్ ఉంటుంది. రెడ్ ఎగ్ని తీసుకుంది మాత్రం నిఖిల్. టీంతో డిస్కషన్ చేసినాక చాలా సోనియాని అడిగినాక మనోడు ఏం పని చేయడు అంతే. మార్నింగ్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగా చేస్తాం బోటి కూర దానంచుకు పెట్టి మస్తు ఉంటుంది సాంగ్. నాకైతే దసరా మూవీలో ఆ సాంగ్ చాలా ఫేవరెట్, చాలా ఇష్టమైన సాంగ్. మీకేమనిపించింది? ధూమ్ ధామ్ దోస్తాను కాదు నాయన, ఎలా ధూమ్ ధామ్ దోస్తాను కాదు, ధూమ్ ధామ్ లొల్లిళ్ళు. అసలు మార్నింగ్ సాంగ్ విన్నప్పుడు ఏమనిపించలేదు. ఇప్పుడు నేను రివ్యూ చెప్తుంటే ధూమ్ ధామ్ దోస్తాను ఇరగమరగా చేస్తాం కాదు, ఇరగమరగా కాదు మామూలుగా లొల్లి చేయలేరా. దోస్తాన్ అంటే మామూలు దోస్తాను కాదు. మార్నింగ్ సాంగ్ ఓకే రైట్. బిగ్ బాస్కి ఇంటికి చేరినట్లు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చింది. ఒక లైన్ ఉండని వేసుకుంటప్పుడు ఇంకో లైన్ వేసుకోకూడదు, ఒక లైన్ నుండి ముగ్గురు. బిగ్ బాస్ కొత్త రూల్ పెడతాడా ఈడ? అబ్బాయి నవీన్ విషయం నాకు నచ్చదు. బిగ్ బాస్ ఏమంటాడంటే ఒక క్లైన్ వండుకున్నాకనే ఇంకో క్లైన్ వండుకోవాలి, ఒక క్లైన్ వండుకోవడానికి జస్ట్ ముగ్గురే వండుకోవాలి, ఎక్కువ మంది కిచెన్లో పోవద్దు. కటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా ఆ టైం కూడా కౌంట్ అవుతుంది. సో మీరు బిల్లు ఒకవేళ కటింగ్ చేసుకోవాలన్నా బెల్లు కొట్టి కటింగ్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ రూల్స్ చెప్తాడు. ఈడంటాడు నువ్వు మనస్ఫూర్తిగా పుట్టినవా లేకపోతే ఇంకా నాకు అర్థం కాదు, మనస్ఫూర్తిగా పుట్టినవా లేదా నాకు అర్థం కాదు అంట డైరెక్ట్. కాదు ముగ్గురు ఎవడరా అంతమందికి వంట ఉండేది నాకు అర్థం కాదు, దిమాగ్ తప్పిన పనులు చేస్తారా అంత నాకు అర్థం కాదని రేజ్ అవుతుంటాడు. నిఖిల్ సీత ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏం లేదు మీరు కొట్టుకొని చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి, గొడవ పెట్టినకనే బిగ్ బాస్ ఇట్లా చేస్తున్నాను. నిఖిల్ అంటే సీత ఇద్దరు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ అబ్బాయి అంటాడు సైకోగాడే ఉన్నాడు రా, నిజం చెప్తున్నా, తినడానికి టాస్కులు పెడుతుండా లేకపోతే తినకుండా ఉండడానికి టాస్కులు పెడుతున్నా నాకు అర్థం కాదు అంటాడు. ఏందా నాకు అర్థం కాదు. 3 గంటలు అంటే ముగ్గురిని వండుకోవాలంటే టైం వేస్ట్ చేయాలనేది బిగ్ బాస్ సెన్స్. మీరు ఎక్కువ వండుకోరు, మీరు ఎక్కువసేపు వండిరంటే మీరు ఎక్కువసేపు వండిరు అనేది లొల్లి పెట్టాలని బిగ్ బాస్. సో నిఖిల్ సోనియాకి ఏమైందిరా, చిన్నదానికి పెద్దదానికి అప్పుడు నాకు అర్థం కాలేదు. ఒక్కటేసారి హగ్గులు ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదా ఈ డిస్కషన్ తర్వాత. అక్కడ అబ్బాయి అది మాట్లాడుతుంటే ఎందుకు హగ్ చేసుకోవడం నాకు అర్థం కాలేదు తెలుసా. ప్లీజ్ ఈ హగ్గులు అయితే మాకు బ్యాన్ చేయండి. హేటర్ మామ నీకు రిక్వెస్ట్, ఆ హగ్గులు కట్ చేయి ఫస్ట్, మేము చూడలేకపోతున్నాం, సీరియస్గా చూడలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి ముగ్గురే తొందరగా చేయడం ఏందిరా, ఏమైనా కుకింగ్ ఛాలెంజ్ అరా ఇది, కుకింగ్ ఛాలెంజ్ పోతున్నా బిగ్ బాస్ మీద ఉల్టా అయితేనే ఉన్నాడు మనోడు. ఇదే మైనస్ అయింది అనుకుంటా అబ్బాయికి. ఇట్ మేబీ అబ్బాయి దిస్ వీక్ బాయ్ టాటా సీ యూ అన్నట్టు. ఒకరు టిఫిన్ చేసుకొని పక్కకు జరిగాక ఇంకొకరం టిఫిన్ చేసుకుందాం, తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుంటే అయిపోద్ది కంటిన్యూగా అని చెప్పేసి అబ్బాయి నిఖిల్తో అంటాడు. ఒకరు టిఫిన్ చేసుకుందాం, వాళ్ళు తినేలోపు మళ్ళీ మేము టిఫిన్ చేసుకుంటాం, మేము తింటాం, మేము తినడం అయిపోయిన తర్వాత మీరు లంచ్ ప్రిపేర్ చేసుకొని మీరు అయిపోయినా మేము చేసుకుందామని మంచిగా చెప్తాడు. చెప్తే ఈడ సోనియా పుల్ల పెడుతుంది. మాట్లాడతాం. సోనియా నిఖిల్తో అంటుంది అరే 45 మినిట్స్లో దోశ చపాతి అండ్ చికెన్ ఎలా తీసుకుంటాం రా, అది టిఫిన్ టైం అని చెప్పి ఎంత టైం అయితే అంత టైం అయింది, మనం వండుకుందాం పక్క జరుదాం వాళ్ళు ఏమైనా చేసుకున్నట్టు మాట్లాడుతుంది. పుల్ల పెట్టింది మెయిన్. అభయ్ వాళ్ళ క్లైంట్ మెంబర్స్ అందరితో అంటాడు వాళ్ళు ఎంత తెలుగుగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు తెలుసా, ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నారు. సో నేను చెప్తా మీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అంటే నేను చెప్పిన మీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీరు పక్కకు జరిగితే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం తర్వాత మీరు లంచ్ చేసుకోండి అంటే వినకుండా అసలు సోనియా ఏమంటుంది తెలుసా,
బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామని ఇప్పుడు ఆ లంచ్ ఎందుకు అని చెప్తున్నావు అని పక్కన నుంచి అంటుంది. అసలు మనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలేదు. అసలు సోనియా ఎక్కిస్తామని పుల్లలని చెప్పేసి అభయ్ అన్నాడు. 45 నిమిషాల్లో చేసుకుంటా అన్నారు. అదే ఏం చేసుకుంటారో ఏమో నాకు అర్థం కాదు, టైం మొత్తం వేస్ట్ చేస్తారని మన ప్రేరణ అంటది. నబిల్ ప్రేరణతో అంటారు, మీరు నిన్న పెట్టుకున్న రూల్స్ ఇవాళ పెట్టుకోండి, రెడీ అయ్యారు మళ్ళీ టాస్క్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు నిన్న పెట్టుకునే రూల్సే ఈరోజు పెట్టుకోండి, ఒకరు గుంజుకోవద్దు, మీరే ఉండాలి, మాది మేము ఉండాలి, అట్లా ఆడారనుకో మీరు లీడ్లు ఉంటారు, మీకే చెప్తున్నా అని చెప్పేసి నబిల్ చెప్తాడు. వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. కానీ నిన్న మీరు చేయలేరా అది అని అంటారు. నేషమే అంటుంది, నిన్న మీరు చేసి ఇలా మేము చేస్తామని వాళ్ళు అంటారు. ఎందుకంటే లీడ్లో మనం ఉన్నాం కాబట్టి మన మీద డామినేటింగ్ పొజిషన్కి వస్తారని ప్రేరణ చెప్తుంది. 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు 1 అవర్ అవుతుంది, 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని పక్కన జరుగుతాం అన్న వాళ్ళు ఇప్పుడు 1 అవర్ అవుతుందని ప్రేరణ అంటుంది. అభయ్ క్లైన్ వాళ్ళు అయిపోగానే వీళ్ళు ప్రిపరేషన్కి వచ్చారు. 12:38 నుంచి అంటే 38 మినిట్స్, ఇది ఒక 50 ఒక గంట వరకు అయితే, అంటే ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాల దాకా గంట చేసారు అనుకో వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు వచ్చారు. వీళ్ళైతే 45 నిమిషాలు అంటే అర్ధగంటలో వేసుకోరు వీళ్ళు వంట, అర్ధగంట 25 నిమిషాలలో వంట చేసుకోరు. అంటే టిఫిన్ చేసుకుని తర్వాత లంచ్ తర్వాత ప్రిపేర్ చేసుకోరు అనుకోండి వీళ్ళు. 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని పక్కకు జరగండి మేము చేసుకుంటామంటే ఇష్మితో చెప్తున్నాడు. 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం పక్కకు జరగండి అంటే, లేదు మేము చేసుకున్నాక నిఖిల్ మొత్తం మేమే బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటున్నాం. సో అదే మేము మొత్తం నేరేసుకొని మీద పడిపోతుంది ఈసారి ఏమన్నా కానీ నామినేషన్లో కానీ ఏదో చూపిస్తా అసలు మొత్తం నబీల్ అంటే యష్మి ఇద్దరు మాట్లాడుకుంటారు. 20 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసి పక్క జరగనంటే జరగలేదు, సోనియా వేసింది కథా కార్ఖాన అంటే యష్మి కోపం వచ్చి దీని వదిలేదే లేదు. ఈసారి నామినేషన్లో మాత్రం గట్టిగా వేసుకుంటా, ఏడవని ఏమన్నా చేయని కానీ ఈసారి మాత్రం నేను ఒప్పుకోను. నేను నా క్లాన్లో ఉన్నప్పుడు నాకు చెప్పకుండా నాకు నమ్మక ద్రోహం చేసింది, చికెన్ తీసుకున్న విషయం అవతల టీంకి ఎవరిని అడిగిరని చెప్తే చెప్పలేదు, ఆ నమ్మక ద్రోహం చేసింది. నాకు అసలు ఆమె నా ట్రస్ట్ వర్తే కానీ అనిపించదు. సో ఆమెని హౌస్లో నుంచి కంపల్సరీ ఆమె నామినేట్ చేస్తా అంటే 1 సెకండ్ రికార్డు కొట్టినా రికార్డ్ అయితే కొట్టినా ఎందుకంటే గంట వరకు తర్వాత రికార్డు చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళ వంట అయిపోయింది, నబిల్ టీమ్ది అభయ్ ఇట్లయింది. నిఖిల్ చూసినా చూడకుండా వెళ్ళిపోయిన, నిఖిల్ ఆడ కూర్చుంటాడు, స్మోక్ చేస్తాడు, రెడ్ ఎగ్ని చూస్తాడు, చూడనట్టు వెళ్ళిపోయింది అనుకున్నా. బట్ లోపలికి పోయి అడుగుతాడు టీంని. అప్పుడు సిద్ధ అయిపోతుంది, అరే దానివల్ల స్పెషల్ పవర్ ఉంటుందా, ముందు ఎగ్గు తీసుకురా వాళ్ళు ఎవరైనా చూసారు చూడకపోతే వెళ్ళరాపా అని చెప్పేసి సీత పంపిస్తుంది. వాళ్ళు రాగానే రూల్స్ చెప్పాలి, ఒకసారి వాళ్ళు రాగానే రూల్స్ చెప్పాలి. గేమ్ స్టార్ట్ కాగానే మేము లాక్కోం, మేము లాక్కోం, మీరు లాక్కోద్దని చెప్పేసారని నేను చెప్తుంది. దాని తర్వాత ఎన్నింటిలో చపాతీ మణికంటాడు, చపాతీ చేసినందుకు చాలా థ్యాంక్స్ యష్మి అండ్ ప్రేరణ అని చెప్తాడు. ఎందుకు రానంటే చపాతీ చేసిన ఒక కడుపు నింపినావు కదా అని అంటాడు. ఈమె చపాతీ విత్ ఛాయ్ పెట్టాయి, చపాతీ విత్ ఛాయ్ మంచిగా ఉంటుంది, చపాతీ విత్ పూరి మంచిగా ఉంటుంది, చపాతీ విత్ మురుకులు తెలంగాణ స్పెషల్ పోయి అది. ఏందిరా బాబు ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఇక్కడ ఏదో ఎగ్గు దాచిపెట్టు ప్రాసెస్లా ఈ సోనియా పోయి నైనికకి ఎందుకు యూజ్ చేసిందో నాకు అర్థం కాదు. అంటే నైనిక ఏంటిది అని సిగ్గుపడుతుంది. అమ్మో ఈ అబ్బాయిలు అమ్మాయిలు ముద్దు పెట్టుకోవడం కాదు, అమ్మాయిలు కూడా ముద్దు పెట్టుకుంటారయ్యా మామూలుగా అది లేదు అమ్మా. ఇది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఈరోజు టాస్క్ స్టార్ట్ అయినాక మణికంఠ నిఖిల్ మళ్ళీ తీసి బయటకు అసలు టాస్క్ జరుగుతుంది. మణికంఠ మామూలు పోరాటం చేస్తాడు, వీరోతితో పోరాటం చేస్తాడు, ఇట్లా గల్లే కొత్తరు కానీ ఒక చేతుని ఇట్లా దొబ్బేస్తారు ఆ పాపం. సరే ఎంతో ఆయన అంతవరకు ఆయన ఏంద కష్టం చేస్తున్న విధంగా ఇలా ఒక చేతుని ఇట్లా తీసి పడేసారు. ఒక సిచ్యువేషన్ చేయలిపోతుంది ఏంది మణికంఠ అన్న సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఏమి కాలేదు, మనోడు దమ్ము తీసుకుంటే పాస్ అని ఆపండి అని ఎవరన్నట్టు. ఇక్కడ పృథ్వీ ఫిజికల్ వీక్ వాళ్ళు రావద్దు, ఇక్కడ డైరెక్ట్ అంటాడు మణికంఠ ఫిజికల్ వీక్ రావద్దని చెప్పాయా, వద్దు పృథ్వీ అంటే ఏంటి అమ్మాయిలు చేస్తే పృథ్వీ అంటే ఆడోళ్ళ ఇలా పృథ్వీ మాట్లాడాడు, నవ్వాలా లేకపోతే సీరియస్గా మాట్లాడాలి అర్థం కాలేదు. శాతగానాలు వీడికి రావద్దు, జ్యూస్ దాగి వండుకోవాలి లోపల, వీడికి రావద్దు గేమ్కి, ఫిజికల్గా వీక్ ఉన్న వీడికి రావద్దు అంటాడు. పృథ్వీ మైండ్ అమ్మాయిలు ఏంటి ఇక్కడ మన మణికంఠ అమ్మాయిలు అంటే ఏంది, అమ్మాయిలాగా వీక్ ఉన్న రావద్దంటే అమ్మాయిలు అంటే ఏంది అని మణికంఠ గట్టిగా అంటాడు. అసలు ఎందుకు పృథ్వీ ప్రియమైన రష్మిని పట్టుకుంటావు అంత గట్టిగా మరి ఇంతసేపు. ఇక్కడ ఏం చేసిండు ప్రేరణ అంటే రష్మిని గట్టి పట్టుకుంటు, బ్రీత్ ఆడతలేదు రాని ఇస్తున్నాడు, గట్టి పట్టుకుంటుండు, పోనీ గుడ్లు గుంజుకుంటున్నా అంటే లేదు, వాళ్ళు ఇద్దరిని హోల్డ్ చేస్తుండు, మిగిలిన గుడ్లు మొత్తం వాళ్ళ క్లైన్ వాళ్ళే ఏరుకుంటున్నారు. అంటే విష్ణు ఆడికలు జరగట్లేదు, సీత ఆడికలు జరగట్లేదు, నిఖిల్ ఆడికలు జరగట్లేదు, ఒక మణికంఠని ఇట్లా దొబ్బేస్తారు.
ప్రేరణ అండ్ యశ్మిని గట్టిగా పట్టుకోండు. ప్రేరణ పట్న కొట్టింది, ఇంత గట్టిగా పట్టుకుంటా అని పట్న కొట్టింది పోతుంది. అంటే కొడుతున్నది అని అన్న గిడంగా కొడతా బరాబర్ పూరా అంటుంది. ఆ నోటికి వచ్చిన మాటలు ఏందో పూరా అంటుంది. అమ్మ నాకైతే విచిత్రం అనిపించింది ప్రేరణ పూరా అనగానే. కొట్టింది పృథ్వీ, నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరు నాకు చెప్పనీకే, నువ్వెవరు నాకు చెప్పనీకి అంటది. ఉంటా అమ్మ మనకంటది వీక్గా ఉన్నోళ్ళు ఆడొద్దు, ఫిజికల్గా ఉన్నోళ్ళు ఆడాలని మళ్ళీ అంటాడు పృథ్వీ. మళ్ళీ అంటే వీక్గా ఉన్నంత మాత్రాన కంటెస్టెంట్ వీక్ కాదు బ్రదర్, కొంచెం హ్యూమినిటీ ఉండాలి, కొంచెం మనసాక్షి ఉండాలి. ఏంది ఇది దొబ్బేయడం, మమ్మల్ని ఆడనియాలి కదా. నా వంతు నేను నువ్వు వీక్ ఉంటే పక్కవే ఆడుకోరా బయటకు రాకనండి. అరే నేను నా వంతు ప్రయత్నం ఆడికెళ్ళి అబ్బాయి ఆడుతారు. మనకంట నీకు అర్థమైతే ఆడు, లేకపోతే లేదు పక్కకు. నువ్వు ఎందుకు అంత లొల్లి పెట్టుకుంటూ ఎందుకు చేస్తావు, ఆపడమే. క్లైంట్ మెంబర్స్ మొత్తం ఆపండి. అరే ఏడికైతే ఆడికైనా టగాఫర్ కొట్లాడు రాని మాత్రం నోట్లకెళ్ళి వస్తలే మనకి అండ్ అబ్బాయి అన్నాడు. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, ఎన్ని మాటలన్నా కూడా విని అక్కడికి వదిలేయి. ఈ ఒక్క గేమ్ శాశ్వతం కాదని చెప్పినా కదా ఆల్రెడీ. సో ఇంకా ఫర్దర్ వేయడం గేమ్లు ఉంటాయి, నువ్వు అంత ఎందుకు అదవుతున్నావు అంటే లేదన్నా లేదు అని మస్తు పోరాటం చేసిండు భయ్. సీరియస్గా మనకంట మస్తు అంటే మస్తు పోరాటం చేసిండు. మీకేం తెలుసు. నబీల్ అంటాడు కూతురు రావట్లేదు, నబీల్ ఒక మాట అన్నాడు, కూతురు రావట్లేదు కదా, పోయి అందరు లైన్ వెనక నుంచి ఉంటాను. అనగానే యష్మి అండ్ ప్రేరణ వచ్చి లైన్ వెనక నుంచి ఉంటారు. నిజంగానే విష్ణుప్రియ ఒక మాట అంటుంది, మీ టీమ్మేట్స్గా ఆడడం రావట్లేదు కాబట్టి కొత్త రూల్ క్రియేట్ చేస్తున్నాం అంటది. నాకు ఆ సిచ్యువేషన్ ఇట్లా బ్రీత్ అంటే నేను లైవ్ చూసినా కాబట్టి చెప్తున్నా. ఆమె నబీల్ ఏమంటే ఎందుకు అంత మొత్తం డస్ట్ లేస్తుంది కదా, ఎందుకంటే నుంచి కూతురు రాగానే లేకపోతే గుడ్లు కనిపించిన వచ్చి మీరు అప్పుడు తీసుకోండి ఏరుకోండి నేను కాదనట్లేదు. మస్తు కోపం వచ్చింది నబీల్కి, కానీ ఏమనలేకపోయాడు. ఇక్కడ బయాజ్గా ఆడుతున్నా అంటే మీ ఫేవరెట్గా చెప్తున్నా అని చెప్పేసి పృథ్వీ మామూలు పెట్టుకోడు. బయాజ్ అరే భయ్యా 2 కావాలంటే మీ టీమ్ లైన్ లీడర్ని అడిగి మర్చావు అంటే బయాజ్గా ఆడుతున్నా నేను బయాజ్లో ఏం ఆడతలే పృథ్వీ, నేను ముందే చెప్పినా మీ క్లయింట్ లీడర్కి కావాలంటే కనుక్కో అని అంటే నేను చెప్తలేరు అని వాడికి చెప్పు ముందు అంటాడు. నబీల్ కూడా వాడికి చెప్పు ముందు అంటాడు. ఓకే రైట్. విష్ణు సీత చేతులు ఈడ హైలైట్ అసలు. విష్ణు సీత చేతులు ఇట్లా పట్టుకొని నిలబడ్డారు. ప్రేరణ పోయి వాళ్ళు రానియకుండా అంటే పక్క నిల్చోరు, ఇద్దరు కొంచెం దూరం నిల్చున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య నిలబడ్డది. సడన్గా ఇట్లా చేతులు ఇది లేపుతుంది. నువ్వేంది వచ్చేది మధ్యలో అని చెయ్యి మార్చేస్తుందా. మా ఇంత పగ ఇంత కోపం ఏంది, కొట్టుకునేంత కోపం నాకు అర్థం కాదు. ఒక టాస్క్ కొట్టుకునేంతనా, జుట్లు కొట్టుకుంటే ఒక తక్కువ ఉంది, అంతా రచ్చరచ్చ చేసిరు ఇవాళ. మళ్ళీ దాని తర్వాత ఇటు నుంచి రానికి ప్రయత్నిస్తారు, రానియరు, పట్టుకుంటారు. అండ్ కాలడ్డం పెడుతుంటుంది సీత, నన్ను గెలుకుతా వచ్చాను సీత కాలడ్డం పెడుతుంది. పృథ్వీ ఏం చేస్తాడు పట్టుకోవచ్చు అంట అని చెప్పి ఆదిత్యవం గారివి అండ్ యష్మి చేతులు ఇద్దరు హోల్డ్ చేస్తే మాగడానికి ఇదే కావాల్సింది, నువ్వు ఒక్కనే ఉంటే చాలరా బాబు మేము ఎట్లనే గెలుస్తామని యష్మి చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఓకే రైట్. మనకంట ఎట్లా ఈడ సీత వచ్చి కొన్ని తీసుకొని ప్రేరణతో తీసుకొని ట్రై చేస్తుంటే మొత్తం ఈడ సీత వచ్చి తీసుకొని పోతుంది. పోగానే ప్రేరణ విధంగా తీసుకోవడం మస్తు ట్రై చేస్తుంది. ఫుల్ లాస్ట్కి వచ్చి గుంజేసే విధంగా ప్రేరణ అన్ని గుడ్లని అంటే ఒక బుట్టి గుడ్లను మొత్తం ఇట్లా గుంజేసేది ప్రేరణ. ఈ అబ్బాయిలు పోయి ఎవ్వరు గుంజరు, అసలు ఆదిత్యవం గారు గుంజరు, ఆయన ఏమంటారు నీతి న్యాయం ధర్మం అన్నట్టు ఉంది. కానీ అది ఫిజికల్ టాస్క్ కాబట్టి ఫిజికల్ ఆడలేడు ఆయన. బట్ ప్రేరణ ఒకతే కొట్లాడింది. వదిలేసినప్పుడు తీసుకోండి ఇంకా కావాలంటే తీసుకోండి అంటాడు అబ్బాయి. అట్లా ఎట్లా వదిలేస్తామన్నా, ఆడంతా కష్టపడి అది అర్థమై ఉండొచ్చు, అంత కష్టపడి తెస్తున్నాం మరి నువ్వు ఇట్లా ఎట్లా వదిలేస్తావన్నా నాకు అర్థం కాదు. అట్లా కాదురా వదిలేరా, ఎందుకంత తీసుకుంటున్నావు, వాళ్ళు తప్పాడుతున్నారు కదా వదిలే అన్నట్టు అంటాడు. అట్లా ఎట్లా వదిలేస్తావు అన్నాడు. అంత కష్టపడి నేను తెస్తున్నా, గేమ్ మీద చాలా ఫోకస్గా చాలా ఇంట్రెస్ట్గా ఆడుతుందంటే మనకంటే ఒకటే వీళ్ళ క్లైన్లో మాత్రం ఎక్స్ కనిపించాలని రూల్ ఉంది, కానీ సోనియా మొత్తం ఎక్స్ పడుకుంటుందని మన నబీల్ అంటాడు. అంటే ఎక్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎలా ప్రొడక్ట్ ఎలా చేసుకోవాలో చెప్పు, వచ్చి ఎట్లా ప్రొడక్ట్ చేసుకోవాలో చెప్పు నబీల్. మన పిచ్చిగా మాట్లాడుతుంది అంటే పిచ్చిగా ఏం మాట్లాడలే నేను, ఆడ రూల్ బుక్లో ఉన్నదే చెప్తున్నా. అసలు నబీల్ హైలైట్ చెప్తాడు, అసలు పిచ్చి గిచ్చి అని ఎవరు అంటున్నా అంటే మాట్లాడతాడు. మనకంటాడు నా వల్ల కాదు ఇక్కడ గేమ్ లూజ్ అవుతున్నా, ఇక్కడ నా గేమ్ లూజ్ అయిపోతున్నా, మన అసలు గేమే పోతుంది అంటే ఆదిత్య ఏమన్నాడు తెలుసా, చీఫ్ చెప్పింది వినాలే మనకంట, చీఫ్ చెప్పిందంటే చెప్పుకుంటా వినుకుంటా పోతాం అన్న, ఇది గేమ్ అన్నా, చీఫ్ అయితే ఏందన్నా చెప్పిందని ఇలా వినాలా. ఇక్కడ మనకంటే చాలా టూ గుడ్ అనిపించింది. నెక్స్ట్ వీక్ ఇలా అబ్బాయి ఉంటే మాత్రం మామూలు నామినేషన్ క్లైన్ మొత్తం గుర్తుంది నామినేషన్ పాయింట్లు. నబీల్ దానిపైన కవర్ చేయొద్దని దాంట్లో రాసి ఉంది, కావాలంటే చదువుకోండి, ఇందాక అయిపోయినాయి కదా అదే డైలాగ్. ఓకే రైట్. కాంతారా టీం సంచాలక్ కదా, సో అందుకే వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నాం. సోనియా పుల్లలు మామూలు పెట్టదు, వాళ్ళ టీం కదా, సంచాలక్ నువ్వే కదా, మీ టీంకి సపోర్ట్ చేస్తున్నావు, మాకు ఇక్కడ అర్థమవుతుంది కథా కార్ఖానా అని చెప్తుంది. అమ్మా ఒకనొక సిచ్యువేషన్లో ఇరిటేషన్ వచ్చింది. యష్మి పృథ్వీకి చెప్తుంది, అంటే పృథ్వీ ట్రిగ్గర్ చేసిండు యష్మి అంటది నేను చీప్ గేమ్ ఆడను, కాంపిటీషన్ ఇస్తా కావాలంటే, కానీ మీలాగా చీప్ ట్రిక్స్ యూజ్ చేయను అని చెప్తుంది. ఆడకెళ్ళి సీత అంటది
ఎవరేం చేస్తారు, ఎవరు ఎట్లా గేమ్ ఆడుతారు, మేము చీప్ గేమ్ ఆడట్లేదు, మీ వాళ్ళే ఆడుతారు, అదే అంటే నేను నీ దగ్గర మాట్లాడలేదు, నీ దగ్గర రావట్లేదు, వాడు నన్ను ట్రిగర్ చేస్తూ నేను వానికి సమాధానం ఇస్తున్నాను అని చెప్పేసి యష్మి మాట్లాడుతుంది. విష్ణు మనకి చెప్తుంది నువ్వు రిటైర్డ్ ఇది అని అనగానే ఏంటి మనీ నీకు ఆడాలని ఇష్టం లేకపోతే ఎమోషనల్గా నువ్వు వీక్ ఉంటే ఆడకపో అని పోతాడు. అంటే అబ్బాయి అంటాడు అన్న ఇది ఆయన ఇండివిజువల్ ఈయన అబ్బాయి అన్న మాట నాకు నచ్చలే అన్న. అప్పటికి ఆదిత్యం గారు పోతుంటే మైక్ పడేస్తుంటే ఆపుతుంటారు అనమాట. ఆపితే అన్న ఇది ఆయన ఇండివిజువల్ గేమ్ అన్న, ఆడితే ఆడని లేకపోతే లేదు, లైట్ తీసుకోండి ఆయన లైట్ తీసుకొని ఉంటాడు. ఓ యాజ్ ఎ చీఫ్ ప్లేయర్ ఆడుతుంటే ఆడరా భయ్ ఎందుకు అట్లా పోతున్నావు, నీకు ఇష్టం వచ్చినంతసేపు ఆడలేకపోతే ఆడలేకపోతే పోనండి పక్కకు పెట్టేసినట్టే మాట్లాడండి. ఈ వారం పక్కకు నువ్వే పోతావు, ఇది మాత్రం వాస్తవం, పక్క గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోరి. మనీ అంటే అనమాట ఇండివిజువల్గా ఏమైందన్న ఏమాడినన్న ఇండివిజువల్గా మేము తీసుకొచ్చిన ప్రొటెక్ట్ చేయాలన్న, ప్రొటెక్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు నన్ను, దాని మీద చేయి పెట్టొద్దు అన్నాడు రా సంచాలక్. చేయి పెట్టొద్దు అంటే వచ్చిన వాళ్ళని ఆపాలన్నా, ఆపకుండా నువ్వు ఏం చేస్తున్నావు నిఖిల్ కిర్రాక్ అన్నాడు. ఆపకుండా ఏం చేస్తున్నావు నన్ను, ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టడానికి, నువ్వేమంత లైట్ తీసుకొని ఎట్లా వదిలేస్తావని గట్టిగా కొట్టినప్పుడు నాకు సంచాలకు చేయబెట్టొద్దు అన్నాడు రా. నేను పెట్టట్లే అనగా సోనియా స్టార్ట్ చేసింది అయ్యా, నువ్వు ఎవరికి చెప్తున్నావు అబ్బాయి, ప్రిపేర్ చేసుకోవాలి, మీరు గట్టిగా ఉండాలి, చేయి పెట్టడానికి ఎట్లా ఈరోజు కొత్త రూల్ తీసుకొస్తున్నావు, మీరు గెలవడానికి సంచాలకు మీ కూడా ఉన్నాడని చెప్పి నువ్వు చెప్పింది ఆయన చెప్తున్నాడు, నువ్వు కొత్త రూల్ తీసుకొచ్చి నువ్వు చెప్పినందుకైనా ప్రొటెక్ట్ చేయొద్దు చేయి పెట్టొద్దు అంటే నబిల్ కోపం వస్తుంది. గట్లా ఉండమని ఎవరైనా చెప్పిండ్రా, నేను నీకు చెప్పిన అట్లా ఉండమని, నేను సంచాలకు చెప్పిండని చెప్తున్నాను, నీకైతే నేను చెప్పలేనంటే నువ్వు చెప్తుంది మీ సంచాలకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా ఇలా డిజైన్ చేసుకోవాలి కాపాడు అసలు నబిల్ అంటాడు. ఆయన చెప్పింది నేను చెప్పినా, ఆయన నువ్వు చెప్పినావు అబ్బాయి నాకు, నేను నీకు చెప్పినారా అని అబ్బాయి అడుగుతాడు. నువ్వేనా చెప్పినావు, నాకు అక్కడ రూల్ బుక్లో ఉన్నదే చెప్తున్నా, మరి ఇప్పుడు ప్రాక్టికల్గానే ఒకసారి చూపి ఎట్లా కవర్ చేయాలని అంటే ఆపుకోండి కానీ దాని మీద కప్పుకోవద్దు అంటే ఇక ఆమె కోపం వచ్చేసి ఇక నేను ఫిజికల్గా ఆడుతా, ఇక నిలబడి ఆడతా అని చెప్పేసి ఆడికి వెళ్ళేసి ఆడుతుందా ప్రాక్టికల్గా. ఓకే నేను చెప్పేది అండ్ రూల్ బుక్లో లేదా, కవర్ చేసుకోవద్దని చెప్పేది రూల్ బుక్లో లేదా మన రూల్ బుక్ని గట్టిగా పట్టుకోండి. సో ఒకటి ఫిజికల్ కావద్దు అంటాడు, ఒకడేమో కవర్ చేయొద్దు అంటాడు, ఇదే ఇందిరా నించొని ఆడతాను చెప్పేసి నిల్చొని ఆడుతుంది. నేను లేనిదేం చెప్పలేను, రూల్ బుక్లో ఉన్నది చెప్పినా, నేను రూల్ బుక్లో ఉన్నది చెప్పినా అని వాదిస్తాడు. టాస్క్ స్టార్ట్ అయింది, మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయితే ఒక ప్రేరణ ఏందిరా ఇక ఊకే లాక్కోవడానికి అప్పటికి బాగానే ఒకరు లాక్కురు రచ్చ చేసిన ప్రేరణ గుంజి పడేసింది. సీత వచ్చేసి ప్రేరణ హోల్లో వేస్తావు, హోల్ చేయగానే తన్నుడు అంతా నాకు అది హైలైట్ అనిపించింది. కొట్టడమే ఎందు తన్నడం ఎందు, తంతున్నావు ప్రేరణ, నువ్వు కాళ్ళతో కొడుతున్నావు ప్రేరణ అని చెప్పేసి గంగ గట్టి పట్టుకుంటుంది. ఆమెను హోల్డ్ చేసినందుకు కోపం వచ్చి తంతుంది ఆమె. తన్నడం ఏందో నాకు ఏం అర్థం కాలేదు అసలు తెలుసా, తన్నడం ఏందిరా బిగ్ బాస్ హౌస్లో తన్నుకోవడం ఏంది, కొట్టుకోవడం ఏంది, నాకు ఏం అర్థం కాదు కొద్దిసేపటి వరకు అయితే. ఈ రాక్షసి చూడు అమ్మ అవి సీత ఆపుతుంది, గుడ్లు గుంజుకునేది ఉండదు ఏముండదు. సీత ఆపినప్పుడు విష్ణుప్రియ పోతుంది, పోయి చేతులు పట్టుకుని ఇట్లా అంటుంది అని, వచ్చింది చూడు ఈ రాక్షసి వచ్చింది చూడు ఎందుకు నవ్వు వస్తుంది నీకు అంతా సీరియస్గా మాట్లాడతా. ఈ ఓ 1 సెకండ్ లైట్ అనే కంటిన్యూ చేద్దాం. లైట్ ఈజ్ గాన్ అంటే అది ఇంగ్ లైట్ పోయింది, మాట్లాడుకుందాం. ఈ రాక్షసి వచ్చింది చూడు, నువ్వు కాదా రాక్షసి అని కొడుతుంది. నాకైతే ఏం అర్థం కాలేదు కొద్దిసేపటికి, ఫీజులు అయిపోయినా ఏది రైట్లో కొట్లాడుతారు వీళ్ళు అనిపించింది. ఆడ విష్ణుప్రియ ఈడ ప్రేరణ ఒక మాట జారింది, మస్తు కోపం వచ్చింది నాగిడంగా. ఏమన్నది తెలుసా ప్రేరణ, పో అంటది. నువ్వే పోవే అంటే పోవే క్యారెక్టర్లెస్ అంటది. ఇంత పెద్ద మాట అన్నది తెలుసా, క్యారెక్టర్లెస్ ఏందా నాకు అర్థం కాలే, కొద్దిసేపు ఏం అర్థం కాలే, క్యారెక్టర్లెస్ అంటది అని అంటది. క్యారెక్టర్లెస్ అంట, నువ్వేమన్నా పెద్ద పతివ్రత అంటది. అంటే ఈ ప్రతివ్రత శిరోమణిలు వస్తురా నాకైతే అర్థం కావట్లేదు. గుళ్ళలో వేసుకొని గుడ్లన్నీ నబిల్ చెప్తూనే ఉన్నాడు. చెప్తుంటే పృథ్వీ అయితే నాగమణి కంటే నువ్వు బందుకు దొబ్బి మొత్తం ఎగ్స్ బయటకు పడేస్తుండు. ఇక్కడ మనోడైతే పృథ్వీ ఎవరిని చూసుకుంటలేదు, గుడ్లు తట్టలో పెడుతుండే ఇట్లా అంటుండు. నాగమణి కంటే దౌడ వలిగిందా, బాధ అనిపించింది. ఎంత కష్టపడి ఆడుతుంది మనోడికి కనీసం రికగ్నేషన్ లేదు. అది చీజ్గా గుర్తుపడతలేదు టీంలు. ఆదిత్య ఓం గారు పక్కకే పెడుతురు, యష్మి ప్రేరణ వాళ్ళిద్దరు గేమే ఆడుకుంటారు, అబ్బాయి పట్టించుకోవట్లేడు. పాపం ఒక్కడు ఒంటరి పోరాటం చేసిండు. మీరేమని అనుకున్న పర్లేదు, ఒక్కడు ఒంటరి పోరాటం చేసిండు, ఇది వాస్తవం. క్లైంట్ మెంబర్స్ మొత్తం ఎక్స్ని ప్రొజెక్ట్ చేసుకుంటే అబ్బాయి పోయి వాటర్ ఇలా ఒకరినొకరు వీక్లు ఆడుకుంటారు, ఒకరు రచ్చ చేస్తారు, వాళ్ళు గుంజుకుంటారు, వీళ్ళు గుంజుకుంటారు. ఒక్కరిని ఆపనికి వస్తలే. అబ్బాయి వాడు మంచిగా కాలు మీద కాలు వేసుకొని నీళ్ళు కూడా కూర్చుంది. అదే బుక్ పక్కనే, అదే బుక్ అది ఉంది కదా కూర్చునేది సిగరెట్ దాని పక్కన బుక్ దాన్ని ఆడ కూర్చుందా. నాకైతే పిచ్చిలేసింది, ఏంద్రా ఆడ ఒకరొకరు వీక్లు ఆడుకుంటారు, ఒకరొకరు గుడ్లు పడేసుకుంటారు, నువ్వు ఆడ నీళ్ళు కూడా కూర్చునేది అని నాకు అనిపించింది. నైనిక వాయిస్ రైజ్ చేసింది. ఇక్కడ
ఆమె క్యారెక్టర్ లెస్ అని అంటే నువ్వు ఒక్కటి కొట్టాల్సింది ఏం అసలు ఏమనకుండా నువ్వు ఎట్లున్నావు. అది ఎంత పెద్ద వర్డ్ తెలుసా క్యారెక్టర్ లెస్ అనేది. సంచాలక్ నువ్వు విను ఆమె క్యారెక్టర్ లేదు కాబట్టి క్యారెక్టర్ లెస్ అన్నది అని చెప్పేసి నిఖిల్ చెప్పనీకే సంచాలక్ దగ్గరికి పోయాడు. సో ప్రేరణ నబిల్కి ఏంటంటే వాళ్ళు ఒక బుట్టల నుంచి ఒక బుట్టలో పెట్టుకుంటున్నారు కదా, ముందేమంటుందంటే బుట్ట తెచ్చి ప్లేస్లో పెట్టుకోవచ్చు, బుట్ట తీసుకొని మార్కింగ్ దగ్గర పెట్టుకుంటాడు. వాళ్ళు ఒక బుట్టలకి ఒక బుట్టలు పెట్టుకుంటారు అని నేల మీద అంటే ఇప్పుడు అది దూరం ఉన్నాయి ఒక దగ్గర జమ వేసుకుంటా బ్రదర్ రాగానే వేసుకుందామని ఈ ఉద్దేశం. సరే వేసుకో, ఇది ఫ్రీడమ్ అమ్మా వేసుకో అనగానే ఇక్కడ విష్ణు సోని ఇద్దరు ఒకటేసారి పెడతారు. గేమ్ పాజ్లో ఉన్నప్పుడు అలా ఎలా దగ్గర తీసుకొని ఎట్లా పెట్టుకుంటారు, అట్లా తీసి పెట్టుకుంటే నువ్వు ఏమనట్లేవు. దీన్నే బయాజ్డ్ అంటారు, కళ్ళకు కనిపిస్తుంది దీన్ని ఇట్లా తీసుకుంటుంటే ఏమనకపోతేనే దీన్ని బయాజ్డ్ అంటారు అని చెప్పేసి చెప్తుంది. ఆహా శంకర్ అనుకున్నాను. బయాజ్డ్ అని ఒకటే తలిగింది మన ఎవరు సోనియా. గుడ్లు తీసేయి, ఆడ ఏడున్నాడ పడేసేయి అంటే చెప్తున్నా కదా నీకు గుడ్లు తీసేయమని చెప్తున్నా, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని అంటే అప్పుడే పృథ్వీ లైవ్లో చూసినప్ప పృథ్వీ అండ్ నిఖిల్ ఒకటేసారి అడుగుతారు. వాయిస్ రేజ్ చేస్తుంది వాయిస్ రేజ్ చేసింది సోనియా. నబిల్కి అప్పుడు సరే చెప్తున్నా గుడ్లు తీసి అక్కడ పడే అంటే నువ్వు నీ ప్లేస్లోకి నువ్వు నీ ప్లేస్లో నీ గేమ్ నువ్వు ఆడకపో నేను తీసేపిస్తున్నా అంటే మేము జూనియర్గా ఇదే నా గేమ్ నేను ఎన్ని ఉండి చూస్తాను సోనియా అంట. అనగానే నువ్వు వీడికి వెళ్ళిపో తీసేపిస్తున్నాను గట్టిగా వాయిస్ రోజు చేస్తున్నావు ఇంద్రా మా దోస్తు మీద వాయిస్ రోజు చేస్తున్నావు అన్నట్టు నిఖిల్ వస్తాడు, పృథ్వీ వస్తాడు. నాకైతే ఇరిటేషన్ వచ్చింది సీరియస్గా వాళ్ళు అట్లా రాగానే. అసలు నబిల్ లైవ్లో చాలా ఫీల్ అయ్యాడు, చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు. ఆమె ఒక్కదాన్ని అంటే వాళ్ళిద్దరు చూస్తారు ఏంది ఇద్దరు ఆటాడిస్తుంది ఒక్క పర్సన్ అని అందరికీ హౌస్ మొత్తం క్లారిటీ వచ్చింది. బయట చూసేటోళ్ళకి మనకి ఒక క్లారిటీ రావాలి. ఆ గుడ్లన్నీ అక్కడ వేపిస్తుంటే మరి ఇంకేం నువ్వు వాడకుండా ఒక రైట్ ఇదే గుడ్ల పంచాయతీ మనకంట. ఇక్కడ ఏమన్నాడప్ప నిఖిల్ పృథ్వీ నువ్వెందుకు అరుస్తున్నావు అని మనకంట అంటాడు. నువ్వెందుకు వాయిస్ రేజ్ చేస్తున్నావు అంటే రేజ్ చేస్తా ఏందని మీదకి వస్తాడు. మన భయపడుకుంటే వెనక్కి వస్తాడు. ఆయన ఇడగా గట్టిగా మాట్లాడుతుంటాడు నాగమణికంట. కొట్టనిగా మీదకి వస్తాడు, మీకు దెబ్బకుంటున్నా వస్తాడు. ఏంది అంటాడు, గుడ్లు పెద్ద చేస్తుంటాడు మాట్లాడుతుంటాడు. ఏదో నోరు జారుతుంటాడు, నోరేదో జారిండు నాకు అది వడ్డేందో వినిపించలేదు, లేకపోతే అది అసలు వడ్డే వినిపించలేదు. ఏం మాట్లాడుతున్నావు, నోరు లేపుతున్నావు, పృథ్వీ జాగ్రత్త, నోరు జాగ్రత్త మాట్లాడు, ఏమంటున్నావురా నువ్వు అరుస్తున్నావా లేదా ఏదో మాట్లాడు అదే చెప్పిన కదా. సో అంత అగ్రెషన్ ఏందో నాకు అర్థం కాలేదు. సీత మాటలు అంటే నోరు జారకు అని మస్తు మనకంట వాదిస్తాడు. సీత ఏమంట అంటే పిచ్చికిచ్చాను మాట్లాడారు నోరు జారంటే నోరేం జారా ఇప్పుడు నేను బ్యాడ్ వర్డ్స్ ఏం వాడినా నువ్వు ఉత్తనే అది ట్యాగ్ వేసేయకండి నాకు నోరు జారుతున్నాను నాకు ట్యాగ్ వేసేయకండి నేను ఏం నోరు జారినా ఇప్పుడు నువ్వు చెప్పాను సీత మీద కుల్టవుతా నీకు ఇంకోసారి నీ మంచి గురించి చెప్పడం నాది తప్పు స్వైర్ ఇంకోసారి నీకు చెప్పాను అని చెప్పేసి సీత బాధపడుతుంది. మాట్లాడిన వీడియోస్లో ఇక మనోడు అబ్బాయి అంతా అయిపోయినాక ఏమంటాడు తెలుసా, అందరిని కూర్చోబెట్టుకొని నబిల్తో ఏమి చెప్తాడు తెలుసా, ఇగో ఇదంతా మనకు ఉల్లి పంచాయతీ వద్దురా వీకెండ్లో నగర్ సార్ని అడుగుదాం, వీడియో క్లిప్లన్నీ ఏమందాం, ఎవరిది తప్పు ఉందో ఆడ తెలిసిపోతుంది అని చెప్పేసి ఈయనకు చెప్తాడు. ఎవరికి నబిల్కి చెప్తాడు. సరే అన్న చెప్దాం అడుగుదామని చెప్పేసి లైవ్లో చాలాసేపు డిస్కషన్ చేశారు. ఇక టైం లేదు కాబట్టి మనకి ఇక నేను కట్ చేస్తున్నా. పృథ్వీ మనకంటే ఓకే రైట్. ఇక బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు కౌంట్ చేసి చెప్పండి ఎగ్స్ అనగానే ఏడుస్తుంటారు ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు ఏడుస్తుంటే హక్ చేసుకొని ఆదిత్యం గారి చాలా బాగా అనిపించాడు. మీరు వారియర్స్ అని బూస్టప్ ఇచ్చింది కానీ ఆడ గుంజుకుంటేప్పుడు మీరు వారియర్స్ పోయి లాక్కొని రండి అని చెప్పలేడు మనోడు. ఓకే రైట్. పృథ్వీని ఎలా పంపిస్తుంది ఈమె యష్మిడ బాధపడుతుంది ప్రేరణతో చెప్పుట పృథ్వీని నిఖిల్ని ఎట్లా పంపిస్తుంది చూడరా, ఆమెకు ధైర్యం లేదా బయటకు వచ్చి మాట్లాడి ధైర్యం లేదా భయపడుతుందా, అంత ధైర్యం లేనిది ముందుకు రావడానికి మాట్లాడలే ఇద్దరిని పంపిస్తుంది వాళ్ళని ఇద్దరిని ఎట్లా వాడుతుంది చూడు అని చాలా ఎమోషనల్ బాధపడుతుంది. బిగ్ బాస్ అడుగుతాడు శక్తి ఎవరి గుడ్లు ఎటున్నాయి చెప్పండి అనగానే సారీ ఈయన చెప్పడం మర్చిపోయినా విష్ణుప్రియ గుడ్లని అంతదా అసలు వీళ్ళే ఒక 150 వరకు ఎగ్స్ ఉండాలి, ఇక దన్నుడు గుడ్లని పోతాయి వాళ్ళు గెలుచుకున్న గుడ్లు ఏదైతే 90 గుడ్స్ ఉన్నాయో 90 ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ ఉండాల్సింది ఇప్పుడు ఇక దన్ననే పోయినాయి. సో శక్తి టీం గుడ్స్ ఎగ్స్ వచ్చేసి 263 అండ్ కాంతారా టీం ఎగ్స్ వచ్చేసి 25 అనగానే ఇక్కడ ఒక నవ్వింది విష్ణుప్రియ హాహా అని మళ్ళీ కవర్ చేసుకుంటుంది. ఏమైంది అంటది అంత వెక్కిలినవేంది తన్నింది మీరు చేసింది మీరు రచ్చలేపిందే మీరు వాళ్ళని పట్టుకొని ఎడుస్తురేంది వాళ్ళ మీద పడి ఎడుస్తురేంది నాకు అర్థం కాదు అనిపించింది. బిగ్ బాస్ చెప్పగానే ఇక వాళ్ళు డిస్కషన్ చేసుకొని అంటే తక్కువ గుడ్లు ఉన్నాయి కాబట్టి అవే క్లైంట్ల నుంచి ఒకరు పోవాల్సింది నిన్న నా బిల్లాగా ఈరోజు ఒకరు పోవాలంటే వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఆదిత్య డమ్మీ డైరెక్ట్ అంటే సోనియా ఆదిత్య డమ్మీ అబ్బాయి డమ్మీ అండ్ ఇంకెవరైనా మణికంఠ డమ్మీ వీళ్ళని కాకుండా ప్రేరణ అండ్
ఇంకెవరు ప్రేరణ అండ్ యష్మిలో ఒకరిని తీద్దామంటే ప్రేరణ సంచాలక అయిందనుకో పుసుకున్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మేము కాదు ప్రేరణ తీసేయండి, ఫిజికల్గా అటాకింగ్ వస్తుంది ప్రేరణ ఒకటి. ప్రేరణ తీసేస్తే మనకు టెన్షన్ ఉండదు అని సోనియా చెప్తే సోనియా మాట వింటారా అందరూ. సోనియా 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 రామమ్మ సోనియా పాడి చూసినావా, పుల్లట నీకు రామమ్మ సోనియా అన్నట్టు ఉంది. సోనియా చెప్పగానే ప్రేరణ తీసేస్తున్నా బిగ్ బాస్ అని చెప్పి ప్రేరణని పంపిస్తాడు. ఇంకా నాకు అర్థమైంది, నాకు తెలుసు మీరు ఇట్లా చేస్తారని చెప్పేసి ప్రేరణకి ఒళ్ళు మొత్తం గాయాలి, ఏడు పడితే ఆడ గీక్కురు. ఆ విష్ణుప్రియ లాస్ట్కి ఏమంటారు తెలుసా, గిచ్చిర్రు గోర్లు మొత్తం గిచ్చిర్రు. నాకేం టైం వస్తుంది నేను గిస్తా రక్కేస్తా అంటది. బా నబిలిజం ఒకటి ప్రేరణ ఒకటి అదే అయిపోయింది. ఈ ఓవరాల్ సినారియాలో ఇలా కథ మఫేలలో మెయిన్ పుల్లా పెట్టింది, కొట్లాడ పెట్టింది సోనియా ఆకుల. ఆ కొట్లాడ సాగదీసింది ప్రతి దగ్గర, బబ్లింగం సాగదీసినాడు, సాగదీసింది ఆమె వల్లనే లొల్లి దండలు. ఓకేనా, ఓవరాల్ రివ్యూ ఎట్లా అనిపించింది నేను చెప్పడం. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో చెప్పిన, నవ్వు ఎక్కువ వచ్చింది నాకు. కొంచెం సీరియస్ టాపిక్ల దగ్గర సీరియస్ ఉండేది, బట్ జస్ట్ కొంచెం నవ్విన. అంటే నాకు ఆ సినారియో కళ్ళ ముందు గుర్తురాగానే నవ్వు వస్తుంది, ఆ విధంగా ఉన్నాయి. నాకైతే పృథ్వీ, సోనియా అండ్ ప్రేరణ, విష్ణుప్రియ ఈ నలుగురిది అయితే నాకు చాలా గట్టిగా తప్పు అనిపించింది. ది బెస్ట్ ఆడింది ఇక అయ్యా అభయ్ నవీన్ పెద్ద మనిషి, ఆయనే పెద్ద తప్పు. ఇక ది బెస్ట్ ఆడింది ఒక మణికంఠ తర్వాత ఏమైనా ప్లేస్లో ఇంకెవరైనా వస్తారంటే వన్ అండ్ ఓన్లీ యష్మి, ఈమె ఇద్దరు బాగా ఆడారని నాకు అనిపించింది. సో మీకు ఎవరు మంచిగా ఆడిరనిపించింది, ఎవరు బెస్ట్ అనిపించింది ప్లీజ్ కమర్షియల్లో తెలిపి. సో కొత్త వస్తుంది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో ఏం చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్, జై హింద్.